హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే గోంగూర పప్పు అండి. ఈ రెసిపీ గోంగూర పప్పు చాలా కమ్మగా ఉంటుంది. మామూలుగా ఎప్పటికీ పాలకూర పప్పు, ఆకుకూర పప్పు ఇవన్నీ వేసుకుంటాం కదా. గోంగూర మాత్రం పుల్ల పుల్లగా టేస్ట్, ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. దానికి శనగపప్పుతో అయితే చాలా బాగుంటుందండి. మామూలుగా కొన్ని ఫంక్షన్లలో వెజ్ పెట్టే ఫంక్షన్లలో గోంగూర పప్పు చాలా ఫేమస్ ఉంటుంది అనమాట. ఇంకా దీనికోసం అయితే పప్పు కాడి ఒక గంట ముందు నానబెట్టి ఇలా ఒక 5 విజిల్స్ రావాలండి. 5 గంట నానబెట్టిన పప్పు ఇంకా అది కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల మనం మంచిగా గోంగూర కడిగి పక్కకు పెట్టేసుకొని దీనికైతే కొంచెం ఉల్లిగడ్డలు మంచి పెద్ద కట్ చేసుకోవాలండి. ఒక ఉల్లిగడ్డ అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇవి కూడా కట్ చేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న ఒక కప్పుకి అయితే ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 కరివేపాకు రెబ్బలు తీసుకున్నాను. ఒక కప్పు గోంగూర తీసుకున్నాను అనమాట. ఇంకా పప్పు ఉడికిపోయింది, పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా పప్పు ప్రెజర్ అంతా, కుక్కర్ ప్రెజర్ అంతా పోయే లోపల మనం ఇంకా ముక్కుడు పెట్టేసుకొని ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇట్లా పోపులో ఇంకా ఆవాలు, జీలకర్ర ఇవి వేసుకోవాలండి. కాకపోతే పప్పు మాత్రం మంచి టేస్ట్ ఉంటుందండి. అంటే ఎప్పుడో ఒకసారి వేసుకున్న గోంగూర చాలామందికి పడదంటారు, కానీ గోంగూర అసలు ఎందులో వేసినది బెస్ట్ అనిపిస్తుంది అండి. చికెన్లో, వెజ్కైనా నాన్ వెజ్కైనా ఎంత బాగుంటుంది అసలు. గోంగూర ఎందులో వేసినా కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ తోటి కమ్మదనం అనిపిస్తుంది. కాకపోతే ఎప్పటికి వండుకోలేము, అంటే ఎప్పటికి వండితే గోంగూర పడదంటారు కదా, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు అంటారు. ఇంకా టేస్ట్ ఉన్నది ఏదైనా ఇంకా అంతే. ఇంకా పోపు మంచిగా వేగేటప్పుడు ఆవాలు, జీలకర్ర మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, మంచిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి మంచిగా గోలించుకోవాలండి. ఇట్లా అవి మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయ, పప్పుకు ఉల్లిపాయ కొంచెం పెద్దగానే ఉండాలండి. చిన్న చిన్నగా వేసామనుకోండి పప్పులో కనిపించవు, ఆ పప్పులోనే మామూలుగా ఉడికిపోతాయి, కనిపించదు. కానీ కొంచెం ఉల్లిగడ్డ తగలాలన్నమాట. అప్పుడే మంచి ఈ గోంగూరలో పులుపుగా మంచిగా తగులుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఉల్లిగడ్డ, టమాటా ఇవి వేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేస్తే మంచిగా మగ్గిపోతుంది అనమాట. మెత్తగా ఏం కావాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తపడితే చాలు. కొంచెం ఇట్లా పోపులో ఉడకాలి, కొంచెం పప్పులో ఉడికితే మంచి ఈ గోంగూర అదంతా పట్టుతుంది అనమాట. అవి కొంచెం మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర కూడా అందులో వేసేసుకోవాలి. గోంగూర అంటే మా చిన్నప్పుడు ఓన్లీ గోంగూర పచ్చడి తప్ప దాంతో ఏం చేయకపోయేదండి. ఇప్పుడైతే ఎన్ని రెసిపీస్ వచ్చినాయో. రెసిపీస్ అంటే అసలు గోంగూర పులిహోర అని, గోంగూర పండు మిర్చి అని, గోంగూర అప్పుడు ఓన్లీ రోట్లు వేసి గోంగూర ఎండుమిరపకాయలు గోలిచ్చి మంచిగా నూరేటోళ్ళు. అదొకటి మాత్రమే తెలిసేది. గోంగూర బోచ్చడు ఉండేది ఊర్లలో, కట్టలు ఎంత వాములు ఉండేది. కానీ ఇన్ని రెసిపీస్ అప్పుడు మా చిన్నప్పుడు ఏం తెలుసండి. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇన్ని రెసిపీలు స్పెసిఫిక్గా నేను వంటకి వెళ్ళిన తర్వాత ఇన్ని వంటలు, ఇన్ని రకాలు చూస్తున్నాను ఈ 10 years నుంచి. కానీ అంతకుముందు అయితే రీలో చెప్పాలంటే దొండకాయ, బెండకాయ, బీరకాయ ఎంతసేపు ఇవే. కానీ ఇన్ని రకాల వంటలు అయితే తెలియకపోతుండే అండి. ఇంకంతే గోంగూర మంచిగా మెత్తబడిపోయిన తర్వాత పప్పు చూడండి, 5 విజిల్స్కు గంట ముందు నానబెట్టుకున్న పప్పు 5 విజిల్స్ వస్తే పప్పు చూస్తే పప్పులాగానే ఉంది చూసారా. ఏలు మీద పెట్టి మెదిపితే అసలు గంధంలాగా అయిపోతుంది. అలా అవ్వాలి పప్పు. ఎందుకంటే పలుకు ఉందనుకోండి బాగోదు. అట్లా కనిపించడానికో పలుకు ఉండాలి, తింటే సాఫ్ట్గా ఉండాలన్నమాట. అట్లా 5 విజిల్స్కి అలా ఉడికిపోయింది. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా, అలానే వేసేస్తే ఏమవుతుందంటే ఆ గోంగూర అంతా పప్పుకు మంచిగా పట్టిపోతుంది. ఒకవేళ వాటర్ లేవనుకోండి, తక్కువ పోసారనుకోండి, మళ్ళీ పక్క కొన్ని వాటర్ వేసుకుంటే కొంచెం. నాకైతే ఇంక వాటర్ అవసరం పడలేదు, ఎందుకంటే పప్పులోనే ఉన్నాయి కాబట్టి ఆ వాటరే పోసేసాను అనమాట. ఇంతే అండి. మంచిగా గోంగూర ఉడికిన తర్వాత కారం వేసుకొని, ఆ కారం కూడా కొంచెం కారం వాసన పోయిన తర్వాత ఉడకబెట్టుకున్న పప్పు అందులో వేసేసుకొని. కాకపోతే వర్షాకాలం కదండి, వర్షాకాలం అప్పుడు ఏంటంటే గోంగూర కొంచెం పులుపు తగ్గుతుంది. కొన్ని గోంగూరలు పర్ఫెక్ట్ పులుపు ఉంటాయి, కొన్ని కొంచెం తగ్గుతాయి అనమాట. అందుకోసం అయితే నాకు కొంచెం గోంగూర పులుపు తక్కువ అనిపించింది. అందుకోసమని 1 స్పూన్ ఆఫ్ ఇది ఏంటి చింతపండు పులుసు. అప్పుడు టేస్ట్ కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. చూడండి పప్పు ఎలా మెదిగిపోతుందో అలా మెదగాలన్నమాట. ఇంతే అండి. ది బెస్ట్ మంచి కమ్మనైన పప్పు. చూడడానికి కూడా ఎంత బాగుందో. బగారా రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్ మరి.